మోడ్రన్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి న్యూమెరో యునో ఇండియన్ ఫిల్మ్ మేకర్పై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డాక్యుమెంటరీ ఎట్టకేలకు నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో ఈ రోజు ముందు అడుగుపెట్టింది. ఈ చిత్రం రాజమౌళి అనే దృగ్విషయాన్ని మరియు అతని అసమానమైన ప్రకాశం గురించి జరుపుకోవడానికి ప్రయత్నిస్తుంది. సినిమాలో ఏది పనిచేసిందో మరియు ఏది పనిచేయలేదని తెలుసుకోవడానికి మా సమీక్షను చూడండి. ఈ చిత్రం ప్రాథమికంగా రాజమౌళి జీవితం మరియు కెరీర్లోని 3 ముఖ్యమైన దశలపై వెలుగునిస్తుంది. అతని బాల్యం మరియు అతని బాలుడు చలనచిత్ర నిర్మాణంలో అడుగులు, షోబిజ్లోకి ప్రవేశించడం మరియు భారీ బాక్సాఫీస్ విజయాన్ని సాధించిన నిర్మాణ సంవత్సరాల్లో మరియు చివరకు బాహుబలి ఫ్రాంచైజీతో ప్రపంచ గుర్తింపు పొందడం మరియు ఆర్ఆర్ ప్లస్ పాయింట్లు. రాజమౌళి యొక్క వ్యక్తిత్వం మరియు పరిపూర్ణత పట్ల మక్కువ గురించి కొన్ని ఆహ్లాదకరమైన, మనోహరమైన మరియు దవడ స్నిప్పెట్లకు ధన్యవాదాలు. ఈ చిత్రం అంతటా ఆనందదాయకంగా ఉంది. హాలీవుడ్ మావెరిక్స్ జేమ్స్ కామెరూన్ మరియు జో రస్సో వారి భారతీయ ప్రతిరూపంపై తమ అంతర్దృష్టులను ఉత్సాహంగా పంచుకున్నారు. ఆపై రాజమౌళి కుటుంబ సభ్యులు, అతని భార్య రమా రాజమౌళి, తండ్రి మరియు అతని దీర్ఘకాల సహకారి వి విజయేంద్ర ప్రసాద్, కోడలు ఎంఎం కీరవాణి మరియు కాంచీ, కుమారుడు కార్తికేయ మరియు రాజమౌళి హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ మరియు ఇతరులు అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రాజమౌళి గురించిన విశేషాలు మరియు ఉదంతాలు మనకు విస్మయాన్ని మరియు వినోదాన్ని పంచుతాయి. రాజమౌళి చలనంలో ఉన్నప్పుడు, నాస్తికత్వాన్ని పాటిస్తున్నప్పుడు మాత్రమే ఎలా ఆలోచించగలడు? ప్రాచీన హిందూ పురాణాల గురించి ఆయనకున్న జ్ఞానం, రాక్షసరాజు రావణుడిపై శ్రీరాముడిపై ఉన్న అభిమానం, చదువుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని తల్లి ఎలా ప్రోత్సహించింది వంటి కొన్ని తెలియని నిజాలు అతను కామిక్స్ చదవడం మరియు ఆడటం అతనిని కథకుడిగా మారడానికి ప్రేరేపించింది. మన కాలంలోని అత్యంత ప్రసిద్ధ భారతీయ చలనచిత్ర నిర్మాత యొక్క తెలియని కోణాన్ని ఆవిష్కరించాడు. విడుదల కాని తెలుగు సినిమా పిల్లన గ్రోవిలో శ్రీకృష్ణునిగా అతని నటనతో సహా రాజమౌళి యొక్క అరుదైన మరియు చూడని చిన్ననాటి చిత్రాలను కూడా అభిమానులు చూడగలరు. రాజమౌళి తన కెరీర్ ప్రారంభ రోజులలో తన భయాలు మరియు అభద్రతా భావాల గురించి నిజాయితీగా ఉంటాడు. అది అతని అన్ని సినిమాలలో ఒక ఏసేస్ రాజమౌళి ఫిల్మ్ స్టాంప్ని నొక్కి చెప్పేలా ప్రేరేపించింది. జేమ్స్ కామెరూన్ మరియు జో రస్సో వంటి హాలీవుడ్ లెజెండ్లు భారతీయ చిత్ర నిర్మాతపై ప్రశంసలు కురిపిస్తారని వారి క్రూరమైన కలలలో కూడా ఎవరు అనుకోగలరు? మోడరన్ మాస్టర్స్కి సహ నిర్మాత మరియు హోస్ట్ అయిన అనుపమ చోప్రా దీన్ని సుసాధ్యం చేసింది. కామెరాన్ మరియు రస్సో ఇద్దరూ రాజమౌళి యొక్క క్రాఫ్ట్ మరియు అతని హాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడతారు. మైనస్ పాయింట్లు. గోల్డెన్ గ్లోబ్స్ మరియు ఆస్కార్ కీర్తి తర్వాత కొత్తగా వచ్చిన ఓవర్సీస్ క్రేజ్ను అనుసరించి రాజమౌళి ప్రపంచ అభిమానుల కోసం ఈ డాక్యుమెంటరీ రూపొందించబడింది. మాస్టర్ కథకుడి గురించి సినిమా అన్వేషించే చాలా కోణాలు భారతీయ ప్రేక్షకులకు, ముఖ్యంగా అతని తెలుగు అభిమానులకు బాగా తెలుసు. ఫలితంగా ఈ చిత్రం పదేపదే దేజావు యొక్క భావాన్ని అందిస్తుంది మరియు తెలియని రంగాల్లోకి ఎక్కువగా వెళ్లదు. అలాగే సినిమా వర్ణించే జీవితం కంటే పెద్ద ప్రకాశం మరియు ప్రజాదరణను పూర్తి చేయడానికి రాజమౌళి అభిమానుల ప్రతిచర్యలను కూడా మేకర్స్ పరిగణించాలి. తీర్పు. మోడరన్ మాస్టర్స్ భారతీయ సినిమాని ప్రపంచ పటంలో ఉంచిన వ్యక్తికి ఏసేస్ రాజమౌళి నివాళి. స్టార్ డైరెక్టర్ యొక్క వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడంలో మరియు భారతీయ సినిమాపై అతను మిగిల్చిన చెరగని ముద్రను ప్రదర్శించడంలో ఈ చిత్రం విజయం సాధించింది. అయితే ఫ్లిప్ సైడ్లో రాజమౌళి భారతీయ అభిమానులకు ఈ చిత్రం పెద్దగా ఆఫర్ చేయకపోవచ్చు. ఇది పక్కన పెడితే మాస్టర్తో సన్నిహితంగా మరియు వ్యక్తిగతంగా పొందడానికి సినిమా చూడండి. ఈ సినిమాకి నా రివ్యూ 5కి 2.75.